హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఫీ స్ట్రక్చర్ అనేది ఎట్లా యాడ్ చేయాలి అమెజాన్ లోకల్ షాప్కి. అండ్ ఫీ స్ట్రక్చర్లో వేరియస్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో అది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో స్టార్టింగ్గా మనం డాష్బోర్డ్ లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ వస్తుంది. సో దిస్ ఇస్ డాష్బోర్డ్. డాష్బోర్డ్లో సెట్టింగ్స్కి వెళ్ళి షిప్పింగ్ సెట్టింగ్స్ వెళ్ళినట్టయితే సో షిప్పింగ్ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో షిప్పింగ్ సెట్టింగ్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆపరేటింగ్ డేస్ ఉంటాయి. సో ఆపరేటింగ్ డేస్ మీన్స్ యాక్చువల్లీ ఒక కస్టమర్ ఒక మర్చెంట్ ఎన్ని డేస్ అనేది అంటే ఏ వీక్లో ఏ డే డెలివరీ ఇవ్వాలి అంటే ఏ డే తను డెలివరీ ఇవ్వద్దు అనుకుంటున్నాడు. సో దాన్ని మనం ఇక్కడ మార్క్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ చూసినట్టయితే సండే అనేది అంటిక్ ఉంది. సో సండే తనకి ఎటువంటి ఆర్డర్స్ రావన్నమాట. ఓకే, క్లారిటీ ఉంది కదండి అందరికీ. సో సండే అంటిక్ ఉంది కాబట్టి సో సండే అనేది ఎటువంటి ఆర్డర్స్ అనేవి తను రిసీవ్ చేసుకోవడం. సో అది ఆటోమేటిక్గా మండేకి షెడ్యూల్ అవుతున్నాయి. ఓకే, సో ఇందులో ఒక 3 టైప్స్ ఉంటాయండి. మనకి డెలివరీస్లో 3 టైప్స్ ఉంటాయి. వన్ సేమ్ డే డెలివరీ, సెకండ్ థింగ్ నెక్స్ట్ డే డెలివరీ, థర్డ్ థింగ్ 2 డే డెలివరీ. సో ఇందులో ఒక కస్టమర్ మనకి ఒకే కస్టమర్ సేమ్ డే ఆర్డర్స్ వచ్చాయి. సేమ్ డే ఆర్డర్స్ వచ్చినప్పుడు ఒక ఆర్డర్ అనేది బిలో 2 PM లోపు వస్తే సో ఆ మర్చెంట్ సేమ్ డే డెలివరీ ఇవ్వడానికి అగ్రీ చేసినట్టు. అండ్ ఒక మర్చెంట్ నెక్స్ట్ డే డెలివరీ అన్నాడు. అంటే నెక్స్ట్ డే డెలివరీ అంటే ఆ ఆర్డర్ అనేది బిలో 5 లోపు రావాలి. బిలో 5 PM లోపు వస్తే సో మర్చెంట్ నెక్స్ట్ డేకి డెలివరీ అనేది షెడ్యూల్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి 2 డే డెలివరీ. 2 డే డెలివరీకి వచ్చేటప్పటికి ఈవెన్ నైట్ 10:30 లోపు వస్తే సో ఆర్డర్స్ అనేవి 2 డే డెలివరీకి ఆటోమేటిక్గా షెడ్యూల్ అవుతాయి. సో ఒక పర్సన్ 2 లోపు ఆర్డర్ చేస్తే సేమ్ డెలివరీ ఇస్తున్నాం. అదే పర్సన్ 5 లోపు ఆర్డర్ చేస్తే నెక్స్ట్ డే డెలివరీ ఇస్తున్నాం. అదే పర్సన్ ఈవెన్ నైట్ 10 లోపు ఆర్డర్ చేస్తే 2 డే డెలివరీ ఇస్తున్నాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ షిప్. సో సెల్ఫ్ షిప్ అంటే ఇందులో వచ్చేసి ఒక కస్టమర్కి మనం ఫీజు ఎంత పెడుతున్నాం. ఓకే, డెలివరీ ఫీజు ఎంత పెడుతున్నాం. ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసినాడు అంటే సో ఆ ప్రోడక్ట్కి డెలివరీ ఫీజు ఎట్లా సెట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు ఆటోమేటిక్గా క్లిక్ చేస్తారు. ఇక్కడ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటారు. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ పర్ ఐటమ్ బై వెయిట్ బేస్డ్ ఆర్ ప్రైస్ బై బ్యాండెడ్. ఓకే, సో పర్ ఐటమ్ అండ్ వెయిట్ బేస్ మనం చూద్దాము. అంటే ఒక ఐటమ్ మీద ఎంత డెలివరీ ఛార్జ్ వేయాలి ఆర్ వెయిట్ మీద ఎంత డెలివరీ ఛార్జ్ మనం కస్టమర్కి వేయచ్చు. ఓకే, సో దీనికి మనం ముందుగా మీకు డిఫాల్ట్గా ఎక్స్పెక్టెడ్ డెలివరీ అండ్ స్టాండర్డ్ డెలివరీ అనేవి టిక్ చేసి ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఆ రెండింటిని అన్టిక్ చేయాలి. సో మనకి క్రైటీరియా ఏంటి అంటే అమెజాన్ లోకల్ షాప్లో సో సేమ్ డే డెలివరీ అండ్ 1 డే డెలివరీ అండ్ 2 డే డెలివరీ ఈ 3లో ఎనీ 1 ఎనేబుల్ అయి ఉండాలి. ఓకే, ఈవెన్ ఆ కస్టమర్ సేమ్ డే డెలివరీ ఇవ్వట్లేదు ఆర్ 1 డే డెలివరీ ఇవ్వలేడు. సో మ్యాక్స్ తన డెలివరీ టైం వచ్చేసి 2 days. ఓకే, 2 daysలో ఎట్టి పరిస్థితుల్లో తనకి ఒక ఆర్డర్ వచ్చింది అంటే వచ్చిన రోజు నుంచి 2 days అంటే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఈ 3 daysలో ఆర్డర్ అనేది తను మర్చెంట్కి రీచ్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను 1 డే డెలివరీ పెడుతున్నాను. ఓకే, ఈ కస్టమర్ 1 డే డెలివరీకి విల్లింగ్గా ఉన్నాడు. సో 1 డే డెలివరీ క్లిక్ చేశాను. మీకు డిఫాల్ట్గా అన్ని సెలెక్ట్ అయి ఉంటాయి, అన్ని రీజన్స్ సెలెక్ట్ అయి ఉంటాయి. సో అన్నింటినీ కూడా మనం డిలీట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజన్స్ అయితే సెలెక్ట్ చేయాలి ఆయన డిలీట్ చేసాము. డిలీట్ చేసిన తర్వాత యాడ్ న్యూ రీజన్ క్లిక్ చేయాలి. యాడ్ న్యూ రీజన్ క్లిక్ చేసిన తర్వాత సో నేను ఉండేది సౌత్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో 30 పిన్ కోడ్స్. ఓకే, సో నేను పిన్ కోడ్స్ అనేవి సెలెక్ట్ చేశాను. సో ఎగ్జాంపుల్ ఒక 30 పిన్ కోడ్స్ సెలెక్ట్ చేశాను అనుకోండి. సో క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఓకే కొట్టండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ షిప్పింగ్ ఫీజ్ పర్ ఆర్డర్. ఓకే, ఒక ఐటమ్ ఒక ఆర్డర్ వచ్చింది అంటే ఆ మర్చెంట్కి ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది అంటే సో ఆర్డర్కి మినిమం డెలివరీ ఛార్జ్ ఎంత. ఇన్ కేస్ ఇది 1 డే డెలివరీ కాబట్టి సో నేను నెక్స్ట్ డే డెలివరీ ఇస్తున్నాను కాబట్టి ఫాస్ట్ డెలివరీ కాబట్టి నేను ఒక 80 రూపీస్ అనేది పర్ ఆర్డర్కి డెలివరీ ఛార్జ్ అనేది నేను యాడ్ చేశాను. సో పర్ ఆర్డర్కి డెలివరీ ఛార్జ్ ఇస్తూ ప్లస్ ఒక ఐటమ్ మీద నేను ఇంత డెలివరీ ఛార్జ్ అని నేను తీసుకోవాలనుకున్నాను. బికాజ్ ఇది ట్రావెలింగ్కి సరిపోతుంది అండ్ ఐటమ్ మీద నాకు ఏం కాస్ట్ మిగలదు అండ్ నాకు ఇంకా లాస్ వస్తుంది ఐటమ్ నేను ఒక లాంగ్ డెలివరీ చేయాలంటే. సో ఇంకా పర్ ఐటమ్కి నేను ఒక 20 రూపీస్ డెలివరీ ఛార్జ్ చేశాను. సో ఇక్కడ డెలివరీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అనేది యూజర్కి షో అవుతుంది.
ఒకటి క్రైటీరియా ఆర్డర్ బేస్డ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఐటమ్ బేస్డ్. ఓకే, సో ఐటమ్ బేస్డ్ నేను సేవ్ చేస్తా, కిందకి వచ్చి సేవ్ చేయాలి. సో సేవ్ చేసినట్టయితే ఒక కస్టమర్ ఆర్డర్ చేసినట్టయితే 1 డే డెలివరీకి 80 రూపీస్ అనేది డెలివరీ ఛార్జ్ అనేది మనం ఫిక్స్ చేసాం. ఫస్ట్ థింగ్ ఈజ్ 80 రూపీస్ పర్ ఆర్డర్ అండ్ 20 రూపీస్ పర్ ఐటమ్. ఇన్ కేస్ ఆ కస్టమర్ ఒక యూజర్ అంటే ఇదే మర్చెంట్ దగ్గర నుంచి 2 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాడు, లేదంటే అదే ప్రోడక్ట్ 2 క్వాంటిటీస్ ఆర్డర్ పెట్టాడు. ఓకే, సింపుల్లీ 2 క్వాంటిటీస్ ఆర్డర్ పెట్టాడు. సో తనకి డెలివరీ ఛార్జ్ ఎంత పడుతుంది అంటే 80 రూపీస్ పర్ ఆర్డర్ వాల్యూ మీద 80 రూపీస్ పడుతుంది, ప్లస్ 20 రూపీస్ ప్లస్ ఐటమ్. 2 ఐటమ్స్ కాబట్టి 40 రూపీస్ పడుతుంది. 20 ప్లస్ 20, 2 ఐటమ్స్ 40 ప్లస్ 80. సో తనకి టోటల్ ఆర్డర్ డెలివరీ ఛార్జ్ వచ్చేసి 120 అనేది ఫిక్స్ అవుతుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది ఆర్డర్ బేస్డ్ డెలివరీ ఛార్జ్ అనమాట. సో సెకండ్ థింగ్, వెయిట్ బేస్డ్ డెలివరీ ఛార్జ్ ఎలా? సో ఓన్లీ ఒక ఐటమ్కి వెయిట్ బేస్డ్ ఆన్ ఇస్ వెయిట్, ఐటమ్ వెయిట్ బట్టి మనం డెలివరీ ఛార్జ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో సింపుల్లీ ఆర్డర్ ఫీజ్ వచ్చేసి 0 పెడతాం, ఇక్కడ కేజీస్. ఓకే, సో ఇక్కడ పర్ కేజీ ఎంత డెలివరీ ఛార్జ్ అనేది అడుగుతుంది. సో పర్ కేజీ యాక్చువల్లీ నేను 50 రూపీస్ ఇస్తున్నాను ఐటమ్ వెయిట్ బట్టి. ఇన్ కేస్ ఆ ఐటమ్ 3 కేజీస్ ఉందనుకోండి, సో నాకు 150, యూజర్కి 150 అనేది ఛార్జ్ అవుతుంది. ఓకే, సింపుల్ ఇక్కడ 50 వేస్తాము. సో పర్ కేజీ క్యాలిక్యులేషన్స్లో ఆటోమేటిక్గా మనకి డెలివరీ ఛార్జ్ అనేది షో అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద వన్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ప్రైస్ బేస్డ్. కొన్ని కస్టమర్స్ అడుగుతారనమాట. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఒక టైల్స్ ఉన్నాయనుకోండి, టైల్ షాప్ అతను అడుగుతారు, నాకు సింగిల్ టైల్ కానీ ఒక 8 క్వాంటిటీ ఆఫ్ టైల్స్ కానీ వస్తే, సో నాకు ఆర్డర్ వాల్యూ అనేది తక్కువ వస్తుంది, అమౌంట్ అనేది నాకు కస్టమర్ నుంచి తక్కువ వస్తుంది. మరి నేను షిప్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్కి వచ్చేసి నాకు 300-400 అవుతుంది. సో ఆటోకి కానీ దేనికైనా 400 అలా అవుతుంది. సో నేను దాన్ని బేర్ చేయలేను కదా పర్ ఆర్డర్ లెక్క అయితే. సో దానికి మనం ప్రైస్ బేస్డ్ ఇస్తాం అనమాట. సో ప్రైస్ బేస్డ్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ సేమ్ మనం 30 పిన్ కోడ్స్ యాడ్ న్యూ రీజన్ క్లిక్ చేస్తాం. సౌత్ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, అండ్ పిన్ కోడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. పిన్ కోడ్ సెలెక్ట్ చేసిన యాడ్ చేస్తాం. పిన్ కోడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైస్ అప్ టు అని వస్తుంది. ఓకే, సో ప్రైస్ అప్ టు మీన్స్ ఎగ్జాంపుల్ 0 to 1000 రూపీస్. 1000 రూపీస్ నాకు ఆర్డర్ వస్తే, 0 to 1000 రూపీస్ వస్తే నాకు షిప్పింగ్ ఫీజు వచ్చేసి నేను కస్టమర్కి 100 రూపీస్ వేస్తున్నాను. ఓకే, అండ్ 1000 to అండ్ 2000 వచ్చేటప్పటికి నేను షిప్పింగ్ ఫీజ్ కస్టమర్కి 150 వేస్తున్నాను. అండ్ 2000 to 3000 వచ్చేసి నేను 200 డెలివరీ ఛార్జ్ అనేది వేస్తున్నాను. 200 అండ్ డెలివరీ ఛార్జ్ వేస్తున్నాను. అండ్ 3000 to అప్ టు ఎనీ వచ్చేసేటప్పటికి 0 డెలివరీ ఫీజ్ ఇచ్చాను. బికాజ్ 3000 పైన 3000 క్వాంటిటీ ఆఫ్ ఐటమ్స్ వస్తే, సో మర్చెంట్ అనేవాడు ఫ్రీ డెలివరీ ఇస్తానని ప్రామిస్ చేస్తారు కొన్ని కస్టమర్స్. సో ఈవెన్ ఆ సిచ్యువేషన్స్లో ఇక్కడ మనం 3000 to అప్ టు ఇంకేమన్నా సరే 0 డెలివరీ ఫీజ్ అనేది పడుతుంది అనమాట. ఒక కస్టమర్ 0 to 1000 రూపీస్ లోపు పర్చేస్ చేస్తే 100 రూపీస్ అనేది పడుతుంది డెలివరీ ఛార్జ్ అనేది. 1000 to 2000 చేస్తే 150 రూపీస్ డెలివరీ ఛార్జ్ పడుతుంది. అండ్ 2000 to 3000 చేస్తే 200 డెలివరీ ఛార్జ్ అనేది పడుతుంది. అండ్ 3000 to అప్ టు ఇంకెంత చేసినా సరే 0 రూపీస్ అనేది పడుతుంది డెలివరీ ఛార్జ్. సో ఫ్రీ ఆఫ్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మర్చెంట్ అనేది. సో దిస్ ద సెకండ్ మెథడ్ బేస్డ్ ఆన్ ప్రైస్. ఓకే, అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి డిస్టెన్స్. చాలామంది డిస్టెన్స్ కోసం అడిగాడు. సో డిస్టెన్స్కి ఎలా యాడ్ చేయాలి అంటే, సేమ్ అగైన్ టెంప్లెట్, ఎడిట్ టెంప్లెట్, అండ్ ఇందులో మీకు సేమ్ డే డెలివరీ అనేది మీకు ఎలా ప్రొవైడ్ చేయాలో చూపిస్తున్నాను. సో సేమ్ డే డెలివరీ వచ్చేటప్పటికి సేమ్ నేను రీజన్స్ అనేది డిలీట్ చేస్తున్నాను. డిస్టెన్స్కి వచ్చేసి, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్స్ అని డిలీట్ చేద్దాము. సో రీజన్స్ అని డిలీట్ చేసాం. సో సేమ్ యాడ్ న్యూ రీజన్, సౌత్ ఆంధ్రప్రదేశ్,
విశాఖపట్నం. సో ఇక్కడ మనం 30 పిన్ కోడ్స్లో 30 ప్రైస్ అనేది మనం పెట్టాలనుకుంటున్నాం. సో ఈవెన్ 53001 పిన్ కోడ్కి వచ్చేసి వన్ థింగ్ అండి, యాక్చువల్లీ డిస్టెన్స్ కిలోమీటర్ బేస్డ్ ప్రకారం అయితే మనకి ఇంకా అమెజాన్ లోకల్లో మనకి ఇంకా అవైలబిలిటీ లేదు డెలివరీ చార్జ్ అనేది. సో మనం పిన్ కోడ్స్ ద్వారా మనం డెలివరీ చార్జ్ మనం ఫిక్స్ చేయగలం. సో ఈవెన్ ఫస్ట్ 53001 పిన్ కోడ్కి వచ్చేటప్పటికి నేను 20 రూపీస్ డెలివరీ చార్జ్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఐ వాంట్ టు సెలెక్ట్ ఐటమ్ బై వెయిట్ బేస్డ్. సో నేను పర్ ఆర్డర్కి పెట్టాలనుకుంటున్నాను. సో నాకు 53001కి వచ్చేటప్పటికి నేను 30 రూపీస్ అని డెలివరీ చార్జ్ పెడదాం అనుకుంటున్నాను. సో 30 రూపీస్ ఒక ఆర్డర్కి 30 రూపీస్ డెలివరీ చార్జ్ అని నేను ఛార్జ్ చేయగలను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి సో అండ్ 53002 ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం 53002 సేవ్. సో 53002కి వచ్చేటప్పటికి నేను 50 రూపీస్ ఆర్డర్ షిప్పింగ్ కాస్ట్ అనేది పెడదాం అనుకుంటున్నాను. సో 50 రూపీస్. సో అగైన్ యాడ్ ఏ పిన్ కోడ్, యాడ్ న్యూ రీజన్ సౌత్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అండ్ 53003. క్లిక్ ఆన్ ఓకే. అండ్ 53003కి వచ్చేటప్పటికి 60 రూపీస్ డెలివరీ చార్జ్ పెడదాం అనుకుంటున్నాను. ఇట్లా మీకు ఎన్నైతే పిన్ కోడ్స్ ఉన్నాయో, అంటే ఈ పిన్ కోడ్స్లో నాకు ఎంత డెలివరీ ఛార్జ్ కావాలి, ఈ ఏరియాకి ఎంత డెలివరీ ఛార్జ్, ఈ ఏరియాకి ఎంత డెలివరీ ఛార్జ్ అనేది. సో సమ్ అమౌంట్ ఆఫ్ డెలివరీ ఛార్జ్ ఫిక్స్డ్ ఆన్ ఏరియా బేస్లో మనం పిన్ కోడ్స్ ద్వారా మనం అరేంజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో డిస్టెన్స్ ద్వారా మనం అరేంజ్ చేయలేము. సో పిన్ కోడ్స్ ఏరియా ద్వారా మనం అలౌ చేయగలము డెలివరీ ఛార్జ్ అనేది. ఓకే, మనకి 3 మెథడ్స్ అనేది చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ బేస్డ్, సెకండ్ వెయిట్ బేస్డ్, థర్డ్ వచ్చేసి డిస్టెన్స్ బేస్డ్. ఓకే, డిస్టెన్స్ మీన్స్ పిన్ కోడ్ బేస్డ్. అందరికీ క్లియర్ అనుకుంటా. థ్యాంక్ యూ అండి.